హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి. సుజిని మెల్లిగా బెడ్ మీద పడుకోబెట్టి పక్కన పడుకున్నాడు గౌతమ్. మెల్లగా అతని చేతులు ఆమె డ్రెస్లోకి వెళ్ళి పొట్ట నిండా ముడుతుండగా ఒకసారిగా అతని చేతులకు లోపల బేబీ కదిలినట్టు కనిపించేసరికి ఇద్దరు షాక్ అయ్యారు. గౌతమ్ సంతోషంగా శృతిని చూస్తూ, నీకు కూడా కదలిక తెలిసిందా అని అడగగానే శృతి కూడా సంతోషంగా అవునన్నట్లు తల ఊపి, పాప కదులుతుంది గౌతమ్ అంటే గౌతమ్‌కి మాటలు రాలేదు. బిడ్డ కదలికను గుర్తించిన గౌతమ్ వెంటనే శృతి పొట్ట మీద తలను ఆనించి కౌగిలించుకున్నాడు. మరోసారి కడుపులో ఉన్న బేబీ కదలిక అతని చెంపని తాకింది. గౌతమ్ అలాగే బేబీ పంప్ మీద మొహం ఆనించి ముద్దు పెడుతూ, నా స్వీటీ ప్రిన్సెస్, నీ కోసం డాడీ వెయిటింగ్, బంగారం నా కోసం త్వరగా వచ్చేరా అని పొట్ట మీద ఆనించి బిడ్డని మరోసారి ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్. మళ్ళీ బిడ్డ కదులుతుందేమో అని బొమ్మ మీద మొదలు పెడుతూ ఉంటే అసలు తీర్చడానికి లోపల బేబీ మళ్ళీ కదిలింది. అతని ఆనందం చూస్తున్న శృతి నవ్వుతూ మెల్లిగా అతని తలను నిమురుతూ, లోపల ఉంది నీ ప్రిన్సెస్ని అని ఎలా చెప్పగలవు, చిన్న గౌతమ్ కావాలని అంది. గౌతమ్ చిరుకోపంగా, వద్దు, ఫస్ట్ నాకు నీలాంటి అందమైన అమ్మాయి కావాలి. నా పాపకి అచ్చం నీలాగే పొడవైన జుట్టుండి నీలాగే నవ్వుతూ ఉండే నా చిన్న శృతి నాకు కావాలి అని అన్నాడు. గౌతమ్ మాటలకు చిన్నగా నవ్వుతూ, ఒకవేళ ప్రిన్సెస్ కాకుండా ప్రిన్సీ పుడితే ఏం చేస్తావు అని అడిగింది. గౌతమ్ నవ్వి, ఏం పర్వాలేదు, 1 ఇయర్ తర్వాత నా ప్రిన్సెస్ కోసం మళ్ళీ ప్లాన్ చేద్దాం, కష్టపడి మన ప్రిన్సెస్ని తెచ్చుకుందాం అని కన్ను కొట్టగానే శృతి అతని వైపు ప్రేమగా చూసింది. అతను చెప్పిన దానికి సిగ్గుపడుతూ, అయితే నా కడుపులో ఉన్నది నా చిన్న గౌతమ్ అని గౌతమ్ ఉక్రోషంగా, అదేం కాదు, లోపల ఉన్నది నా చిన్న శృతినే అని అంటూ ఇద్దరు కాసేపు వాదించుకుని తర్వాత ఒకరిని ఒకరు చూసుకుని పడుకున్నారు. శృతి గౌతమ్ వైపు చూసి, నీ ప్రేమ, ఈ కేరింగ్ అంతా ఈ పాప కోసమేనా, నా కోసం కాదా అని అలకగా అడిగింది. శృతి ఎలా అడిగేసరికి గౌతమ్ ఆమెను చూసి చిన్నగా నవ్వి ఆమెను మెల్లిగా లాగి గట్టిగా కౌలించుకున్నాడు. ఏంటి డార్లింగ్ ఇది, అంతా తెలిసినా అని అడిగాడు. శృతి అవును ఉండదా, మరి నీకు నాకంటే ఎవరెక్కువ అవ్వకూడదు అంటూ ఆమె చెబుతూ ఉండగానే మధ్యలో గౌతమ్ ఆమెను మాట్లాడనివ్వకుండా తన పెదవులను అందుకున్నాడు. పూర్తిగా శృతి పెదవులను తీయదనాన్ని రుచి చూశాడు. మెల్లిగా కిస్ చేస్తూ తన పెదవులలోని మకరందాన్ని తీసుకుంటూ మెల్లగా ఆమెపై పట్టు పెంచి ఆ మొహంలో మార్చిపోయి శృతిని గట్టిగా పట్టుకోగానే భయపడిన శృతి గౌతమ్ని దూరం చేయడానికి చూడడంతో తన పెదవులను వదిలి శృతి వైపు ఏమైంది అన్నట్లు చూశాడు. గౌతమ్ శృతి తన పొట్టని చూపించి మధ్యలో ఉన్న మీ జూనియర్ ని మర్చిపోతే ఎలా అని నవ్వుతూ అడిగింది. గౌతమ్ శృతి చెప్పింది వినగానే తన కోరికలను సడలించి ఆమెను వెనక నుంచి పట్టుకున్నాడు. ఓకేనా అని అడగగానే అతని చేతులతో తన పనిని కంటిన్యూ చేశాడు. గౌతమ్ తన పెదవులతో ఆమె మెడవంపుల్లోకి చూస్తూ ఉంటే అతనికి వశమైపోయిన శృతి అతనిలో ఇమిడిపోయింది. అతనిచ్చి ఆనందానికి మరుపురాని అనుభూతులను అందించింది. ఇల్లాలుగా అతని దాంపత్య సుఖాన్ని అందించి అతనితో కలిసిపోయింది. శృతి ఈ రోజు అతనికి ఆమె అందించే ప్రేమ, ఆ రోజు గౌతమ్ శృతితో మాట్లాడిన ఈ రోజు అతనికి గుర్తుకు వచ్చి గతస్మృతులతో ఉలిక్కిపడిపోయి అయిపోయాడు. అప్పుడే వెళ్తూ ఉన్న వెయిటర్ గౌతమ్ చేతిని చూసి దగ్గరకు వచ్చి, సార్ మీ చేతికి దెబ్బ తగిలి బ్లడ్ కారిపోతుంది అని గౌతమ్ని పట్టుకోకపోతే అతనిని వద్దు అన్నట్లు చెప్పి సైలెంట్ గా లేచి అలాగే బయటకు వెళ్ళిపోయాడు. గౌతమ్ మరుసటి రోజు ఉదయం ముంబైలోని ఒక హై క్లాస్ రిచ్ పీపుల్స్ ఉండే ఏరియాలో పెద్ద మెన్షన్ ముందు కొన్ని క్లాస్ 3 కార్లు వచ్చి వరుసగా గేట్ ముందు ఉన్న సెక్యూరిటీ లోపల కూర్చున్న అతనికి సెల్యూట్ చేసి ఆ మెన్షన్ మెయిన్ గేట్ తెరవమని అడిగితే ఆ కార్లు లోపలికి ప్రవేశించాయి. అతను కూర్చున్న కార్ ఆగగానే వెనకను వచ్చిన కారులో మనిషి పరుగున వచ్చి డోర్ తీసి అందులో నుంచి సతీష్ స్టైల్ గా దిగాడు. రాజు భవన్ లో కనిపిస్తున్న మెన్షన్ ఆ బిల్డింగ్ మొత్తం పాలరాతితో చాలా అందంగా డిజైన్ చేశారు. ఆ ఇంటి చుట్టూ రంగురంగుల లైట్స్ తో ప్రకాశిస్తూ ఇంటీరియర్ డిజైన్ తో అడుగడుగున రిచ్ లుక్ తో కనబడుతుంది. బిల్డింగ్ ముందు చాలా విశాలమైన గార్డెన్, అక్కడ కాపలా కాయడానికి ఇంకా దాన్ని మెయింటైన్ చేయడానికి వందలాది మంది పని చేస్తున్నారు. ఆ మెన్షన్ చుట్టూ సెక్యూరిటీ అనుమతి లేకునేది ఒక్క పురుగు కూడా లోపలికి రాలేదు. నిరంతరం కొంతమంది సెక్యూరిటీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. సతీష్ లోపలికి రాగానే అతను నేరుగా మెన్షన్ లోనికి వెళ్ళాడు. అతను సెక్యూరిటీ తనని అనుసరించాడు. ఆ గార్డెన్ మధ్యలో ఒక వ్యక్తిని బంధించి ఉంచారు. అతన్ని బాగా కొట్టారు అనడానికి ముఖ్యంగా అతని ఒంటి నిండా గాయాలతో బ్లడ్ తో తప్పి నేల మీద పడిపోయాయి ఉన్నాడు. సతీష్ వాడిని చూస్తూ ఒక
సాడిస్టిక్ స్మైల్ తో ఎదురు ఉన్న సోఫాలో లెగ్స్ పెట్టుకుని కూర్చున్నాడు. సెక్రటరీలో ఒకరు వినయంగా ముందుకొచ్చి, సార్, ఈ రోజు వీడిని ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి పారిపోతుంటే పట్టుకున్నాము. అతని వద్ద ఉన్న నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నాం. ఇది అతని రెజ్యూమ్ ఫైల్ అని ఆ రెజ్యూమ్ సతీష్ కి అందించాడు. సతీష్ వెనుక నిలబడిన వ్యక్తి అతను తీసుకుని అందులో విషయాలన్నీ చదువుతూ ఉండగా కళ్ళు కోపంగా మారాయి. సతీష్ వాడి మీద ఒక బకెట్ నీళ్లు పోశాడు. దాంతో అతను ఉలిక్కిపడి లేచి మొహం మీద పడిన వాటర్ తుడుచుకుంటూ ఎదురుగా ఉన్న సతీష్ని చూసి భయంతో గొడుగులు మింగాడు. సతీష్ కోపంగా, నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గరికి దొంగ సర్టిఫికేట్స్తో వస్తావురా అంటూ అతను జుట్టు పట్టుకుని పక్కనే ఉన్న చెట్టుకి బలంగా కొట్టాడు. అంతే, అతని తల పగిలి ఒక్కసారిగా రక్తం చెందింది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఈ సతీష్తోని ఆటలు ఆడాలని ట్రై చేస్తావు కానీ నాకు నువ్వు చేసిన పని బాగా నచ్చింది అంటూ వికృతంగా నవ్వాడు. సతీష్ అతని తలని ముందున్న చెట్టుకేసి కొట్టడంతో రక్తం అతని చేతుల్లోకి కూడా అంటుకుంది. వెంటనే అతని మనుషులు ఆ రక్తపు మరకలని కడగడానికి నీళ్లు బకెట్ తో రెడీగా ఉన్నారు. ఏ మాటలు చెప్పాడు అని మనసులో అనుకుని అక్కడ జరుగుతుంది గమనిస్తున్న ముఖేష్ సతీష్ ని ఆపడానికి ట్రై చేశాడు. సతీష్, ఇక చాలు, ఆపు. కొట్టారు, ఇంకా చంపడం కరెక్ట్ కాదు. అది మొత్తం అవుతుంది. నువ్వు వాడిని చంపిన విధానం చూస్తే మిగిలిన వాళ్ళు మన దగ్గరికి రావడానికి కూడా భయపడతారు అని అన్నాడు. ముఖేష్ మాటలకు తల ఆడిస్తూ సతీష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ గౌతమ్ ఇంట్లో అతని ఫ్యామిలీ మొత్తం అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారికి ఎదురుగా నిశ్చయ తాంబూలాలున్నాయి. మీరా లేని సమయంలో ఆమెతో పెళ్లికి ఒప్పుకుంటూ తాంబూలాలు మార్చుకోవడానికి ఎవరో గౌతమ్ ఇంటికి వచ్చారు. ఆ రోజు గౌతమ్ కూడా ఏదో పని మీద బయటకు వెళ్లడంతో వాళ్లను తాతయ్య లక్ష్మి ఇద్దరు వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. ఎలాగైనా తమ వ్యాపారాన్ని కూడా పెద్దగా విస్తరింప చేయాలని అనుకుని వరుడు తరపు వారు ఈ సంబంధాన్ని చేసుకోవడానికి వచ్చారని తెలిసి తాతయ్య సంతోషం వ్యక్తం చేశారు. ముందుగా మా అమ్మాయిని చూడడానికి వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఇంకో రోజు చూసుకుని ముహూర్తాలు కూడా పెట్టుకుందాం. మా అమ్మాయి అని కాదు కానీ లక్షణమైన అమ్మాయి. వంక పెట్టడానికి చిన్న మచ్చ కూడా లేదు. అంత అందంగా ఉంటుంది. చూస్తే వదలరు. ఎప్పుడూ తల్లి సంరక్షణలోనే పెరిగింది అని తాతయ్య వాళ్ళతో చెప్పారు. వరుడు తరపు వారు విని సంతోషించి వెళ్ళిపోయారు. గౌతమ్ వారిని చూస్తూనే లోపలికి వచ్చాడు. గౌతమ్తో కూడా ఒక 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. చూసుకోవడానికి సంతోషంగా ఉన్నారని భావించాడు. వెంటనే తాతయ్యతో, ఏంటి తాతయ్య మీరు ఇలా చేయడం? ఏమీ బాలేదు. మీరాకి విషయం తెలుసా అని అడిగాడు. లేదు గౌతమ్, సడన్ గా వచ్చి అడిగారు. మన మీరాకి మంచి సంబంధం అవుతుంది అని ఒప్పేసుకున్నాం. అంతేకాదు, ప్రస్తుతం మన వ్యాపారంలో పడుతున్న కొన్ని సమస్యలను ఈజీగా అధిగమించవచ్చు అని అన్నాడు తాతయ్య. గౌతమ్ ఆలోచనలో పడి దీనివల్ల తనకి మంచి చేరుకుంటుందని తెలియగానే ఎందుకో మీరాకి ఈ మ్యాచ్ వర్కౌట్ అయితే ఎలాగో ఉంటుందో అని ఆలోచించాడు. గౌతమ్ తాతయ్య మాట్లాడుతుండగానే మీరా లోపలికి అడుగు పెట్టింది. వాళ్ళు మాట్లాడుకున్నది విని పెళ్లి కొడుకునే చూశాను అని అంది. కానీ ఆమె మనసులో ఇప్పటికీ ఒక వ్యక్తితో తన జీవితం ఊహించుకుంది. అందుకే ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. తన పెళ్లి గురించి వేరే వాళ్ళు ఇలా తన ప్రమేయం లేకుండా మాట్లాడడం ఆమెకి బాధని కలిగించింది. అది తన తలరాత అని సరిపెట్టుకుంటూ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని ధైర్యంగా చెప్పింది. ఆ మాటలు విన్న ఆమె తల్లి లక్ష్మి ఆవేశం వ్యక్తం చేస్తూ, ఎందుకు ఇష్టం లేదు? పెద్దవాళ్ళతో ఇలాగే మాట్లాడేది అని కోపంగా అడిగింది. అవునమ్మా, నీకు నా సమాధానం నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పింది నిజం. ఇంతకంటే నన్ను ఎక్కువ ప్రశ్నలు అడగకు అని అంది. మీరా మాటలు విన్న తాతయ్య, చూడు మీరా, ఇది గొప్ప అవకాశం. కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధాన్ని వద్దు అనుకోకూడదు. తల్లి, ఈ పెళ్లి చేసుకుంటే నీకు మాత్రమే కాదు, ఈ కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది. ఒప్పుకో. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోచించి ఏ మాట చెప్పు అని అన్నాడు. అయినా మీరా వినిపించుకోలేదు. నా నిర్ణయం ఎలాంటి మార్పు లేదు. దయచేసి నన్ను బలవంతం పెట్టవద్దు అని అంది. మీరా తాతయ్యతో ఇలాగే మాట్లాడేది. చిన్నప్పటి నుంచి నువ్వు అడిగినది కాదనకుండా ఇస్తూ ముద్దు చేసి మేము చాలా తప్పు చేశాం. దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం అని కోపడింది లక్ష్మి. పక్కనున్న గౌతమ్ చెల్లి బిహేవియర్ చూసి మీరా ఎంతమంది చెబుతున్నా వినకుండా ఆఖరికి తాతయ్య మాటను కూడా కాదు అని చెప్పి పెళ్లి వద్దు అని గట్టిగా మాట్లాడడం వెనుక
వేరే ఏదైనా కారణం ఉండే ఉంటుందా అని ఆలోచిస్తూ ఆమె ముఖంలో భావాలను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే గౌతమ్ అందరి వైపు చూస్తూ, ఇక చాలు ఆపండి. అందరూ దాన్ని ఎందుకలా బలవంతం చేస్తారు? అయినా ఇప్పుడే కదా సంబంధం గురించి టాపిక్ వచ్చింది. అప్పుడే దాన్ని పెళ్లి చేసుకోమంటే ఎలా? ఆలోచించడానికి దానికి కూడా టైం ఇవ్వాలి కదా! మీరా, నువ్వు ముందు పైకి వెళ్ళు అని చెప్పాడు. మీరా గౌతమాల చెప్పగానే అందరికి వంక చూస్తూ తన నడకలో కోపాన్ని ప్రదర్శిస్తూ హడావుడిగా తన గదిలోకి చేరింది. మీరా గదికి వెళ్ళగానే లక్ష్మి గౌతమ్ దగ్గరకు వచ్చి, గౌతమ్, నువ్వే ఎలాగైనా దానితో మాట్లాడు. అది నీ మాట తప్ప ఇంకెవరి మాట వినదు. తెలుసు కదా అంది లక్ష్మి. సరే చిన్నమ్మ, ముందు మీరాని కాస్త వదిలేయండి, ఆ తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పి అతను కూడా గదిలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీర ఆవేశంతో ఏడుస్తూ కోపంగా తన ఆనందానికి కారణం సతీష్ మీద కోపం తెచ్చుకుని రాత్రంతా గదిలోనే తిరుగుతూ అటు ఇటు నడుస్తూ ఉంది. బాల్కనీ నుంచి చంద్రుని చూస్తూ నిలబడింది. వెన్నెల చదలదనం కూడా ఆమె మనసులో రగులుతున్న వేడి జ్వాలని తగ్గించలేకపోయింది. అప్పుడే గౌతమ్ నెమ్మదిగా ఆమె తలుపు కొట్టి లోపలికి ప్రవేశించాడు. గౌతమ్ వచ్చాడు అని తెలిసి మీరా మాత్రం గౌతమ్ని పట్టించుకోకుండా చంద్రుని చూస్తూ ఉండిపోయింది. గౌతమ్ రాగానే చెల్లులో ఉన్న స్థితిని గమనించి చిన్నగా మీరా అని పిలిచాడు. గౌతమ్ పిలవగానే తల తిప్పి చూసింది మీరా. గౌతమ్ ఏదో అడగడంతో మీరా మాట్లాడుతూ, నో అన్నయ్య, నువ్వు కూడా పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటే దయచేసి అలా చేయకు, నన్ను బాధ పెట్టకు అని అంది. మీరా మాటలు విన్న గౌతమ్ చిన్నగా నిట్టూర్చి, చూడు మీరా, నీకు పెళ్లి ఇష్టం లేదు అంటున్నావు. సరే, చేసుకోవద్దు, కానీ వద్దు అని చెప్పడానికి సరైన కారణం చెప్పు. ఇక నేను నీ ముందు పెళ్లి ప్రశ్న తీసుకురాను. ఎవరైనా మాట్లాడాలని చూసినా నేను ఊరుకోను అని అన్నాడు. ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారు? నాకు ఇష్టం లేదని చెప్పాను కదా, ఇంకా ఏం ఆశిస్తున్నారు అన్నయ్య అని అదో బాధగా అంది మీరా. చూడు మీరా, పెళ్లి వద్దు అంటే నేను ఒప్పుకుంటాను, కానీ లోకం ఒప్పుకోదు. ఏ ఇంటి ఆడపిల్ల అయినా పెళ్లి చేసుకోకుండా ఉంది అంటే ప్రపంచానికి నువ్వు చెప్పే కారణం అవసరం లేదు. ఇంట్లో పెళ్లి ఇడుకు వచ్చిన అమ్మాయి ఉంచుకుని తనకంటే ముందు పెళ్లి చేసుకున్నారు అన్నదమ్ములు ఇద్దరు అని లోకం మమ్మల్ని ఆడిపోసుకుంటుంది. కాబట్టి నిజం చెప్పు, ఎవరు అబ్బాయి అని టక్కుని అడిగాడు గౌతమ్. అడిగిన ప్రశ్నకి మీర సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనం తనకి అవసరం లేదు అని గౌతమ్ భావించాడు. వెంటనే, నువ్వు సైలెంట్ గా ఉంటే నాకు సమాధానం ఎవరు చెప్తారు? నోరు తెరిచి నిజం చెప్పు మీరా అని సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు గౌతమ్. చూపుల్లోని మీరాలో మరింత బాధ పెట్టాయి. అతని కళ్ళలోకి చూడలేక చూపులని ఎక్కడో చూస్తూ, అన్నయ్య, నాకు ఇప్పుడు పై చదువులు చదువుకోవాలని ఉంది, అందుకే పెళ్లి వద్దు అంటున్నాను, అంతే తప్ప నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు. దయచేసి నన్ను నమ్ము అని అంది. మీరా అబద్ధం చెప్తుందని గౌతమ్కి అర్థమైంది. అయినా సరే అతడు ఆమెని నమ్మాడు. సరే మీరా, నువ్వు పై చదువులు చదువుకుంటాను అనుకుంటే మంచిదే. మరి ఈ 4 ఏళ్ళు ఎందుకు ఆ పని చేయలేదు? ముఖ్యంగా ఇప్పుడే నీకు చదువు గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించాడు. గౌతమ్ అడిగిన విధానానికి మీరాకి కోపం వచ్చింది. అన్నయ్య, నా ఇష్టం వచ్చినప్పుడు నేను చదువుకుంటాను. ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకోను. నాకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు నేనే నీ ముందుకు వచ్చి నాకు పెళ్లి చేయండి అని అడుగుతాను. అప్పుడు నువ్వే పెళ్లి కొడుకుని చూడు, సరేనా? అయినా ముందు నువ్వు నీ జీవితాన్ని చక్కదిద్దుకో. శృతి వదిన వెళ్ళి 4 ఏళ్ళు అవుతుంది. తను ఎక్కడుందో, ఏం చేస్తుందో కూడా ఈ రోజు వరకు నువ్వు కనిపెట్టలేకపోయావు. నా జీవితం గురించి ఆలోచించే ముందు నువ్వు నీ జీవితం గురించి ఆలోచించుకో అని కోపంగా అంది. గౌతమ్కి మీరా మాటలు నిజంగా కోపం తెప్పించాయి. వెంటనే ఆ గది నుంచి కోపంగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. గౌతమ్ వెళ్ళిపోయాక మీరాకి ఒంటరిగా అనిపించింది. తర్వాత తన ల్యాప్టాప్ తీసి చదవాలి అనుకున్న కోర్స్ కోసం కొన్ని కాలేజీలకు అప్లై చేసింది. 2 రోజుల తర్వాత గౌతమ్ ఇంట్లో కుటుంబం మొత్తం డైనింగ్ హాల్లో కూర్చుని మీరా పెళ్లి గురించి మళ్ళీ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. మీరా, నీకు 2 రోజులు టైం గడిచిపోయింది. ఇంతకీ మాకు ఏం చెప్తున్నావు అని అడిగాడు తాతయ్య. వెంటనే తింటున్నది అలా ఆపేసి, నేను పై చదువులకు కోసం ముంబై వెళ్తున్నాను తాతయ్య అని అందరి వంక చూస్తూ నిర్మోహమాటంగా చెప్పేసింది. మీరా చెప్పింది విన్న వాళ్ళందరికీ ఆ మాట కాస్త ఇబ్బందిగా అనిపించింది. మీరా, నువ్వు ఎప్పటి నుంచి సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టావు? అయినా పెళ్ళిడికొచ్చిన దానివి ఇంకా పై చదువులు అంటావేమిటి? పెళ్ళయ్యాక నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, మేమెవరము అడ్డు చెప్పము అని లక్ష్మి కూడా ధీటుగా సమాధానం చెప్పింది. అమ్మా,
ప్లీజ్ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకు 2 ఏళ్ళు టైం ఇవ్వండి. నేను నా చదువుని పూర్తి చేస్తాను అని ఖచ్చితమైన స్వరంతో చెప్పింది లక్ష్మి. ఇంకేదో మాట్లాడుతుంటే గౌతమ్ ఆమెని కళ్ళతో ఆపి, చిన్నమ్మ మీరు మీరాని ఆపకండి. తనకి 2 ఏళ్ళు గడువు కావాలని అడిగింది కదా! తను అడిగిన టైం తనకివ్వండి. ఆ తర్వాత వచ్చి పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు తను ఏం చేయాలనుకుంటే అదే చేస్తుంది అంటూ మీరాకి సపోర్ట్‌గా నిలిచాడు. మీరా గౌతమ్ తన వైపు మాట్లాడడంతో ఆమె గౌతమ్ వైపు చూసింది. కానీ గౌతమ్ మీరాని చూడలేదు. ఎందుకంటే గౌతమ్ మీరా మీద కోపంగా ఉన్నాడు. మీరా తర్వాత అన్నయ్యతో మాట్లాడవచ్చులే అని అప్పటికే గౌతమ్ సంగతి విడిచిపెట్టింది. ముంబై వెళ్ళడానికి గౌతమ్ మీరాకి సపోర్ట్‌గా మాట్లాడిన అతని వైపు అవమానంగా చూసింది. కానీ అతను మీరా వైపు తిరిగి చూడలేదు. అతను తనపై కోపంగా ఉన్నాడని తెలిసినా ప్రస్తుతానికి ఆ విషయం వదిలేసింది. మీరా మీరా చెప్పిన దానికి లక్ష్మి కాస్త ఇష్టంగానే, సరే అయితే నువ్వు ఏం చదువుకోవాలనుకున్నావు? హైదరాబాద్‌లోనే చదువుకో అని అంది. మీరా అసహనంగా, లేదమ్మా, నేను చదువుకున్న కోర్స్ ఇక్కడ లేదు, ముంబైలోనే ఉంది. అయినా అక్కడ విజయ్ అన్నయ్య, అదిరా వదిన ఉన్నారు కదా! నేను వాళ్ళతోనే ఉంటాను. అప్పుడు ఏమీ ప్రాబ్లమ్ ఉండదు కదా! అని అంది. మీరా అతను వెళ్ళడానికి ముందుగానే అందరికీ ఒప్పించడానికి తను తానుగా ప్రిపేర్ చేసుకుంది. ఎవరు చెప్పినా వినకుండా మొండితనంతో అనుకున్నది సాధించుకుని ముంబై ప్రయాణానికి రెడీ అయింది. పెద్దవాళ్ళకు కూడా విజయ్, అదిరాలు ముంబైలో ఉన్నారు కాబట్టి ధైర్యంగా మీరాని పంపించేందుకు అంగీకరించారు. దాంతో మీరా మరో 2 రోజుల్లో ముంబైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. 2 రోజుల తర్వాత మీరా ముంబైకి ఫ్లైట్ ఎక్కింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన అతనిని రిసీవ్ చేసుకోవడానికి విజయ్ వచ్చాడు. చాలా రోజుల తర్వాత చెల్లెల్ని చూడగానే ఆనందంతో హగ్ చేసుకున్న విజయ్ తనని వదిలి, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు మీరా. ఇంట్లో అందరూ నీ విషయంలో చాలా కోపంగా ఉన్నారు అన్నాడు విజయ్. మీరా మొహం డల్ గా పెట్టి, ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ కోపడ్డారు, తిట్టారు. ఇంకా నువ్వు కూడా మొదలు పెట్టకు అన్నయ్య అని అంది. విజయ్ నవ్వి, సరే సరే ఏమీ అననులే పద అంటూ విజయ్‌ని, మీరాని తన లగేజిని తీసుకుని ఇంటికి వచ్చాడు. లోపలికి రాగానే అదిరా కోసం చూసింది మీరా. మీరా ఇల్లంతా చూస్తూ, అన్నయ్య, అదిరా వదిన ఎక్కడ ఉంది? ఇంట్లో కనబడడం లేదు అని అడిగింది. విజయ్ ఆమెతో నిజం చెప్పాలా వద్దా అని ఒక నిమిషం ఆలోచించి, శృతి తన గురించి ఎవరికీ చెప్పకూడదని ప్రామిస్ తీసుకున్న విషయం గుర్తుకు వచ్చి అప్పటికప్పుడు నోటికి వచ్చింది చెప్పేశాడు. మీ వదిన మెడికల్ కాన్ఫిడెన్స్ కోసం బెంగుళూరు వెళ్ళింది మీరా అని అబద్ధం చెప్పాడు. మీరా డిసప్పాయింట్ అవుతూ, అవునా, మరి నువ్వెందుకు వెళ్ళలేదు అన్నయ్య అని అడిగింది. నాకు హాస్పిటల్‌లో వర్క్ ఉంది మీరా. ఇన్ ఆ కాన్ఫిడెన్స్ వరల్ కాదా నేను వెళ్ళలేదు. సరే ఇక నువ్వు వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో. రేపు పొద్దున్న కాలేజ్‌కి వెళ్ళాలి కదా అని చెప్పగానే సరే అని తల ఊపి వెళ్ళిపోయింది మీరా. ఉదయం మీరా కాలేజ్‌కి బయలుదేరింది. కారులో వెళ్తుంటే అంత ఉదయమే ముంబై సిటీ వెహికల్స్ హారన్ సౌండ్స్‌తో కిటకిటలాడుతూ ఉంది. కారులో వెనక సీట్‌లో కూర్చున్న మీరా సిగ్నల్ పడిన ఇంతకీ ట్రాఫిక్ వదలకపోవడం చూసి చిరాకు పడింది మీరా మనసులో విసుగ్గా. అబ్బా, ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు! 4 ఏళ్ల క్రితం ఎంత ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడేంటి ఇలా జరిగింది? అనుకుంటూ తన కార్ ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో ఏం చేయాలో తెలియక కార్ విండోలోంచి బయటకు చూస్తూ కూర్చుంది. కాసేపు అక్కడ వెహికల్స్ ఆర్ అండ్ సౌండ్స్ అంతకి కదలని ట్రాఫిక్ చూసి చిరాకు వచ్చి, ఏంటి ప్రాబ్లం, ఎంతసేపైనా వెహికల్స్ ఏమీ ముందుకు వెళ్ళడం లేదు అని అడిగింది. డ్రైవర్ కూడా ముందుకు చూస్తూ, ఏమో తెలియడం లేదు మేడం, బహుశా ముందు ఏదైనా యాక్సిడెంట్ లాంటిది జరిగిందేమో, లేక వేరే ఏదైనా ప్రాబ్లం ఉందేమో మేడం అని చెప్పాడు. మీరా నిట్టూర్చి 10 నిమిషాలు వెయిట్ చేసింది. కానీ ఇంతకీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో ఆమెకు చిరాకు వచ్చి వెంటనే కారు దిగిపోయింది. అది చూసిన డ్రైవర్ టెన్షన్ గా మీరాని ఆపుతూ, మేడం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా? మధ్యలో కారు దిగి వెళ్ళాలంటే సార్ నన్ను కోపడతారు. ప్లీజ్ దిగకండి మేడం అని రిక్వెస్ట్ చేశాడు. ఈ విషయం నిన్ను మా అన్నయ్యతో ఎవరు చెప్పమన్నారు? ఇలా చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు. నేను వెళ్ళి ఏం జరిగిందో చూస్తాను అని మీరా బయటకు వెళ్ళాలని చూస్తే ఆ డ్రైవర్ ఏడుపు మొహం పెట్టి, మేడం ప్లీజ్ లోపల కూర్చోండి, కావాలంటే నేను వెళ్ళి ఏం జరిగిందో చూసి వస్తాను అని అతను కిందకు దిగబోతే చూసి ఆపేసింది మీరా. మీరా, ఏమయ్యా, నువ్వు ఎలా వెళ్తావు మధ్యలో? ట్రాఫిక్ క్లియర్ అయితే కారు తీయాలి కదా, కాస్త బుర్రవాడండి అంటూ, నువ్వు కారులోనే ఉండు, నేను వెళ్ళి చూస్తాను అని సమాధానం కోసం వెయిట్ చేయకుండా కారు దిగి ముందుకు పోయింది. మీరా ట్రాఫిక్ దాటి ముందుకు వెళ్ళగా అక్కడ నడి రోడ్డుపై నలుగురు బలమైన మనుషులు ఒక వ్యక్తిని
చితక్కొడుతూ వాళ్ళని చూడడానికి రౌడీల్లా ఉన్నారు. ఆ వ్యక్తి కొట్టొద్దు అని వేడుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏమాత్రం జాలి, దయ లేకుండా అతని రక్తం వచ్చినట్లు కొడుతూ ఉన్నారు. ఆమె తన చుట్టూ ఉన్న మనుషులను చూసింది. ఒక మనిషిని తన కళ్ళ ముందే కొడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా మనకెందుకు వచ్చిన గొడవ అన్నట్లు అందరూ సోచం చూస్తున్నారు తప్ప అతన్ని కొట్టొద్దు అని ఎవరూ చెప్పడం లేదు. జనాల మీద కోపం, విసుగు వచ్చాయి మీరాకి.